ఇక గగన్యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్తో పాటు వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వీళ్లతో మోదీ ముచ్చటించారు. ఈ వ్యోమగాములను 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే 4 శక్తులుగా అభివర్ణించారు మోదీ. కేరళ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు మోదీ. ఇస్రో చైర్మన్ సోమనాథ్ మోదీని సత్కరించారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచ స్థాయి దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో పురోగమిస్తుందని తెలిపారు. చంద్రయాన్, గగన్యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిది అని మోదీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదు అన్నారు. గగన్యాన్ మిషన్లో చాలా వరకు భారత్లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమన్నారు. గగన్యాన్ ప్రయోగంలో పాల్గొనేందుకు ప్రశాంత్, బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగన్ ప్రతాప్, సుభాష్ శుక్లాకు శిక్షణ కొనసాగుతుంది. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి తీసుకెళ్తారు. 1 నుంచి 3 రోజుల పాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. కక్షలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు. भारत के स्पेस सेक्टर का एक बहुत बड़ा योगदान है जिसकी उतनी चर्चा नहीं हो पाती। ये योगदान है युवा पीढ़ी में साइंटिफिक टेम्परामेंट के बीज बोने का। इसरो की सफलता देखकर कितने ही बच्चों के मन में ये बात आती है कि बड़ा होकर मैं भी साइंटिस्ट बनूंगा। वो रॉकेट का काउंटडाउन, उसकी उल्टी गिनती लाखों लाख बच्चों को प्रेरित करती है। हर घर में कागज के हवाई जहाज उड़ाने वाला जो एरोनॉटिकल इंजीनियर है वो बड़ा होकर आप जैसा इंजीनियर बनना चाहता है, साइंटिस्ट बनना चाहता है। और किसी भी देश के लिए उसकी युवा पीढ़ी की इच्छा शक्ति बहुत बड़ी पूंजी होती है। मुझे याद है जब चंद्रयान 2 की लैंडिंग का समय था, पूरे देश के बच्चे उस पल को देख रहे थे। उस पल में बच्चों ने बहुत कुछ सीखा। फिर आया पिछले साल 23 अगस्त का दिन। चंद्रयान की सफल लैंडिंग ने युवा पीढ़ी को एक नए जोश से भर दिया। इस दिन को हमने स्पेस डे के तौर पर मान्यता दी है। आप सभी ने देश को अपनी स्पेस जर्नी में भारत को उपलब्धियों के ऐसे एक से बढ़कर एक पल दिए हैं। భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి తెరతీయనుంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య మిషన్లతో సత్తా చాటిన భారత్ ఇప్పుడు గగన్యాన్తో మరో ప్రయోగానికి సిద్ధమైంది. తాజాగా కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత్ మానవ సహిత వ్యామనౌకలను అంతరిక్షంలోకి పంపించనున్నట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 4 వ్యామగాముల ఆస్ట్రోనాట్స్ను ఎంపిక చేసినట్టు కూడా తెలిపారు. వీరందరినీ 2025లో అంతరిక్షంలోకి పంపించనున్నట్టు చెప్పారు. అయితే భారత్ మొట్టమొదటిసారిగా మానవ సహిత వ్యామనౌకలను అంతరిక్షంలోకి పంపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా రష్యా తరపున సోవియట్ యూనియన్ ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షయానం చేసినప్పటికీ ఆయన భారత్ పంపించిన వ్యామనౌకలో వెళ్ళలేదు. అయితే మొట్టమొదటిసారి భారత్ ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ క్రమంలో నిజంగా భారత్ ఈ గర్వించదగిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రశాంత్ బాలకృష్ణన్, అజిత్ కృష్ణన్, అంగద్, శుభాంశు శుక్లాలను అంతరిక్షంలోకి పంపించనున్నట్టు భారత్ తెలిపింది. అయితే 2020లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనుండగా కోవిడ్ కారణంగా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. అయితే గత 3 ఏళ్లుగా ఈ విషయంపై ఎన్నో సన్నాహాలు చేస్తూ వస్తున్న భారత్ తాజాగా 2025లో ఈ ఆస్ట్రోనాట్స్ను అంతరిక్షంలోకి పంపించనున్నట్టు తెలిపింది. అయితే భారత్కు భూమి నుండి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో కక్షలో ఈ ఆస్ట్రోనాట్స్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అనంతరం వీరు భూమికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి అత్యంత కఠినమైన శిక్షను రష్యా అందించిందనే చెప్పాలి. వీరు అన్ని రకాల పరిస్థితులను, ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఎదుర్కోగలిగిన ధీటుగా వీరికి శిక్షణను అందించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత్ను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ను మరో ముందడుగు వేసే దిశగా ముందుకు నడిపిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ పంపించబోతున్న ఈ వ్యామనౌక దాదాపు 50 నుంచి 60% వరకు అన్ని పరికరాలు కూడా ఇండియాలోనే తయారు కావడం మరొక గర్వించదగిన విషయం. ఈ క్రమంలో గత 20 ఏళ్లుగా భారత్ ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ వాటిలో సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా మానవ సహిత వ్యామనౌకను పంపించబోతున్న నేపథ్యంలో భారత్ వేయబోతున్న ఈ ముందడుగు ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన విషయం. 140 కోట్ల భారతీయులు గర్వించదగిన ఈ క్షణాలు ఎప్పుడు రాబోతున్నాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు.